హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ విస్తా. ఈరోజు నేను అవకాడో శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి అందరికీ బాగుంటుంది. దీన్ని అవకాడో అంటారు, బటర్ ఫ్రూట్, తెలుగులో వెన్న పండు కూడా అంటారు. ఇది రెండు రకాలలో ఉంటుంది. ఒకటి రౌండ్ షేప్లో ఉంటుంది, ఒకటి ఓవల్ షేప్లో కూడా ఉంటుంది. ఇది రౌండ్ షేప్లో ఉంటుంది. పచ్చిది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది మాగిండేది పండైండేది ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇట్లా కట్ చేసి లోపల ఉండేదాన్ని మనం స్పూన్తో ఇలా తీస్తే మాగిండేది క్లీన్గా వచ్చేస్తుంది. నీట్గా దాని లోపల ఉండే విత్తనం పక్కలో పెట్టేసి మనకి ఎన్ని కావాలో అన్ని అవకాడోలో లేకపోతే బటర్ ఫ్రూట్లో ఉండేటివి మొత్తం స్పూన్తో తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. పిల్లలకు అందరికీ ఇది చాలా ఇష్టంగా తింటారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్గా కూడా దీన్ని పెట్టొచ్చు. ఇవి బాగా ఇలాగా సైడ్లో ఫుల్గా ఇత్తనం ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేస్తే అది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. దాని నుంచి అలా నీట్గా తీసి స్పూన్తో బాగా గీకేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. స్మాషర్తో బాగా నీట్గా దీన్ని స్మాష్ చేయాలి. స్మాషర్ లేని వాళ్ళు స్పూన్తో అయినా, ఫోర్క్తో సహాయంతో అయినా, లేకపోతే చేతితో అయినా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా మాగింటుంది కాబట్టి తొందరగా స్మాష్ అయిపోతుంది. మనకి బంగాళదుంప, ఆలుగడ్డ ఎలా స్మాష్ అవుతుందో ఇది కూడా అలాగే ఇంకా సాఫ్ట్గా తొందరగా స్మాష్ అయిపోతుంది. దీనికి నేను ఇప్పుడు 3 అవకాడోలు తీసుకున్నాను. దానికోసము ఒక ఆనియన్ తీసుకొని దానికి సరిపడా మీ టేస్ట్కి సరిపడా మీరు ఎన్ని అవకాడోలు వేసుకుంటారో అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పులో అర్ధము ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. చిన్నగా తరిగిన ఆనియన్స్ ఒకటి కట్ చేసి దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఒక టొమాటోను చిన్నగా తరిగి దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి పచ్చిమిర్చిని చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కావాలంటే కొంచెము గ్రీన్ చిల్లీ అయితే బాగుంటుంది. టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఆరిగానో ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది. ఇంట్లో ఉంటే దీన్ని కూడా యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగా ఉంటుంది. లేకపోతే స్కిప్ చేయండి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయండి, అది బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు శాండ్విచెస్ ఎక్కువ చేసుకోవాలంటే అవకాడో మార్కెట్లో తక్కువ రేట్ ఎక్కువ ఉండేదానా తక్కువ దొరికినా 1-2 ఉన్నా కూడా శాండ్విచెస్ ఎక్కువ కావాలంటే మీరు దానికి ఆనియన్స్, టొమాటో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. అప్పుడు కొంచెం ఎక్కువ శాండ్విచెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసుకొని మనము బాగా పిండేసేయాలి. ఎందుకంటే అది కొంచెం సేపు పెట్టినా అది అవకాడో బ్లాక్గా కలర్ రాకుండా ఉండడానికి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతా వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు ఇది అవకాడో మిక్స్చర్ రెడీగా ఉంది. దీన్ని ఇప్పుడు మనము బ్రెడ్ పైన అప్లై చేసుకుందాం. 2 బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు ఏ బ్రెడ్ ఉంటే అది తీసుకోండి, శాండ్విచ్ బ్రెడ్ ఏదైనా సరే. దాన్ని ఒక బ్రెడ్ పైన బాగా దాన్ని స్ప్రెడ్ చేయాలా. బాగా కొంచెం ఎక్కువనే స్ప్రెడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. బాగా ఈవెన్గా అంతలక్క నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టి కవర్ చేసేయాలి.
ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ పైన బటర్ లేకపోతే నెయ్యి వేసి రెండు పక్కల మనము టోస్ట్ చేసుకుందాము శాండ్విచ్ లాగా. మీకు బ్రెడ్ క్రిస్పీగా కావాలంటే ఫస్ట్ బ్రెడ్ని టోస్ట్ చేసి తర్వాత దాన్ని మిక్స్చర్ని అప్లై చేసి తినొచ్చు, అప్పుడు అది క్రిస్పీగా ఉంటుంది. లేదా సాఫ్ట్గా ఉండాలంటే నేను ఇప్పుడు చేస్తుండే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. రెండు పక్కల ఆ పక్క ఈ పక్క బాగా ఫ్రై చేసుకోవాలా మీడియం ఫ్లేమ్లో. ఈక్వల్గా 4 పక్కల బాగా కాలిన తర్వాత తీసేస్తే మన ఆవకాడో శాండ్విచ్ రెడీ. ఈ ఆవకాడో శాండ్విచ్ లేదా బటర్ ఫ్రూట్ శాండ్విచ్ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటుంది. హెల్త్గా చాలా మంచిది. చూడండి ఎంత బాగుందో కట్ చేస్తే. ఇది ఆవకాడో పండును ఉట్టిగా తినాలంటే తినలేరు, ఎందుకంటే సప్పగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది. దానికోసం ఇవన్నీ మనం మిక్స్ చేసి వేసుకొని ఇట్లా శాండ్విచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే విజయాస్ విస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.